ఎన్నో ఉద్యమాలకు పురుడుపోసిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అరుణోదయ విమలక్క మనతో ఉన్నారు. కార్యక్రమం చేయబోతున్నారు. 50 గంటల నిర్విరామ కార్యక్రమం హైదరాబాద్లోని ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆర్టీసీ కళ్యాణ మండపంలో కార్యక్రమం చేయబోతున్నారు. అరుణోదయ విమలక్క ఆ కార్యక్రమాల వివరాలను చెప్పేందుకు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, చెప్పండి, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఏంటి కార్యాచరణ? విప్లవ పాట అంటేనే ఆ పాటకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఆ పాటకు కేవలం ఏదో ఆషామాషిగా పాడుకునేటువంటి పాట కాదు. విప్లవ పాట అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, జైళ్ళు, అరెస్టులు, కొంతమందిని పోగొట్టుకోవటం, జరుగుతున్నటువంటి పరిణామాలను ఎదుర్కోవటం అది మామూలు విషయం కాదు. అందుకే ఆ పాటకు ఉన్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని 50 ఏళ్ల అరుణోదయ పాట ప్రస్థానాన్ని 50 గంటల పాటు నిర్వహించడానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తను సన్నద్ధమవుతుంది. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి ప్రెస్ మీట్ ఖమ్మంలోనే పెట్టిండ్రు. కాబట్టి ఇంకా ఎవరెవరిని ఆహ్వానిస్తున్నాం, ఏ కళారూపాలు, ఎంతమందితో జరపబోతున్నాం అనేటువంటిది మరో ప్రెస్ మీట్లో మీకు చాలా స్పష్టంగా వివరిస్తామని తెలియజేస్తాం. కళారూపాలు ఉంటాయి అందులో. అరుణోదయ ప్రదర్శించినటువంటి బ్యాలే, వీధి నాటకాలు, పల్లెసుద్దులు, సిగ్నేచర్ డ్యాన్స్, ఒగ్గు కథ, బుర్రకథ, ఇట్లాంటి ప్రత్యేకించి అరుణోదయ తన సొంతం చేసుకున్నటువంటి సిగ్నేచర్ డ్యాన్స్తో పాటు అనేక కళారూపాలని అరుణోదయ ప్రదర్శించినటువంటి ఇన్నేళ్ళు 50 ఏళ్లలో ఏమేం ప్రదర్శనలు ప్రదర్శించిందో ఆ ప్రదర్శనలన్నింటినీ కూడా అందులో ప్రదర్శించడానికి సిద్ధమవుతుంది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాలలో నుంచి అక్కడి నుంచి వచ్చేటువంటి కళాకారులు వాళ్ళ ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరి చేత కూడా పాటలు కూడా ఉంటాయి. నిన్ననే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగింది. ఆదివాసీలందరూ పోలవరంతో మునిగిపోతున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఆదివాసీ సమస్య పైన అరుణోదయ మొదటి నుంచి కూడా తన గళాన్ని వినిపిస్తుంది పాటల రూపంలోనూ. అంతేకాకుండా ఆదివాసీలకి స్వయం పాలన కావాలని అడవి బిడ్డలు ఒగ్గు కథ, అడివంటుకుంది బ్యాలే కూడా గతంలో ఉన్నాము. వాటిని కూడా రేపు ప్రదర్శించబోతుంది 50 గంటల ప్రోగ్రాంలో ఈ 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని. అందుకనే ఇవాళ కొత్త ఏం కాదు, ఆదివాసీల గురించి, ఆదివాసీ బిడ్డలు చేసినటువంటి పోరాటం గురించి, అడవి ఆదివాసులదేనని తెలియజెప్పటంలోనూ అరుణోదయ అగ్రభాగాన నిలబడింది. అది ఎప్పటికీ కూడా ఆదివాసీల పక్షాన నిలబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. బంగారు మాయలేడి పోలావరం వచ్చెరో, బంగారు మాయలేడి పోలావరం, అరే బంగారు మాయలేడి పోలావరం వచ్చెరో, బంగారు మాయలేడి పోలావరం వచ్చెరో, అడవులను జీవులను ముంచేయా చూసెరో, అడవులను జీవులను ముంచేయా చూసెరో. హే బాణాలు ప్రాణాలు రెండే మాకున్నాయి, బాణాలు ప్రాణాలు రెండే మాకున్నాయి, సావైనా బ్రతుకైనా సావైనా ఈ అడివే, బ్రతుకైనా ఈ అడివే, సావైనా ఈ అడివే, బ్రతుకైనా ఈ అడివే. అడవి బిడ్డలేవరో విల్లంబులు బట్టరో, అడవి బిడ్డలేవరో విల్లంబులు బట్టరో, బంగారు మాయలేడి పోలావరం వచ్చెరో, బంగారు మాయలేడి పోలావరం వచ్చెరో. ఇలా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుగా 50 గంటల పాటు హైదరాబాద్లో నిర్వహించే ఆటపాటలతో 50 గంటల పాటు నిర్విరామంగా ఆటపాట నిర్వహించున్నారు. ఈ కార్యక్రమాలన్నీ బ్యాలేతో పాటు వివిధ ఆదివాసీ కళారూపాలు, ఇతర అరుణోదయ కళారూపాలు ఉంటాయని విమలక్క చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం.